ఏంట్రా చెవిలో దూది అనుకుంటున్నారా? చలి దొబ్బేస్తున్నాడు బాబు. 8 పొద్దున్న 8 టెంపరేచర్. నా వల్ల కాలే. ఇది 3rd జనరేషన్ వందే భారత్. సో దీనికి స్పెషాలిటీ ఏంటంటే 20 కోచెస్ ఉంటాయి. తెలిసినంత వరకు చేస్తుంది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్లో సిగ్నల్ ప్రయారిటీలో నెంబర్ 1 ఉన్నది వందే భారత్. షార్ప్ 3 o'clock, షార్ప్ 3 వందే భారత్. మిక్స్ అవుట్ ఇచ్చారు. ఈవినింగ్ స్నాక్స్. కుంభమేళా అరేంజ్మెంట్స్. ఫ్రెండ్స్ హాయ్, నమస్కారం, హర హర మహాదేవ. వారణాసి జంక్షన్. సో మన ప్రయాణం అయితే అయ్యింది. ఇప్పుడు ఫేజ్ 2లోకి వెళ్తున్నాము. వారణాసి టు న్యూఢిల్లీ. సో ఇప్పుడు మనం వందే భారత్ బుక్ చేసుకున్నాము. వారణాసి టు న్యూఢిల్లీ వందే భారత్. యాక్చువల్లీ వందే భారత్ ఈ రూట్లోనే ఫస్ట్ వందే భారత్ పెట్టారు ఇండియాలోనే. అంటే ఢిల్లీ వారణాసి. మనం వారణాసి ఢిల్లీ వెళ్తున్నాము. ఈరోజు అయితే ప్రస్తుతానికి బయట ఉన్న అక్కడి నుంచి వచ్చే వందే భారత్ ఇంకా రాలేదు. టైం 1:40 అయింది. 3ంటికి బండి. ప్రస్తుతానికి అయితే స్టేషన్ బయటే ఉన్నా. రెండు లోపలికి వెళ్ళిపోదాం ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకుని. ఏంట్రా చెవిలో దూది అనుకుంటున్నారా? చలి దొబ్బేస్తున్నాడు బాబు. 8 పొద్దున్న 8 టెంపరేచర్. నా వల్ల కాలే. సో ఇయర్ మఫ్స్ అయి పెట్టుకుని చెవి పోటు ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నాను. అంటే ఇప్పుడు ఎండగా ఉంది కదా అని తీస్తాను ఇయర్ మఫ్స్. దూది అయితే తీయలేదండో. సో वाराणसी पावरे इंटरसिटी एक्सप्रेस वाराणसी से चलकर शाहगंज, अयोध्या धाम जंक्शन, गोंडा के रास्ते पावरे को जाने वाली आज रद्द कर दी गई है। आपको हुई असुविधा के लिए हमें धन्यवाद। వందే భారత్ 3 o'clock ప్లాట్ఫామ్ నెంబర్ 1 22435. ఫ్రెండ్స్ వందే భారత్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో వెయిట్ చేస్తున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. ఇంకా 30 kilometers దూరంలో ఉంది. సో వారణాసి జంక్షన్. మన ప్రీమియం జర్నీలో నెక్స్ట్ ఫేస్ ఇది. సో శతాబ్ది, విస్టాడోమ్, మహానగరి ప్రీమియం కాదు, ఇప్పుడు వందే భారత్ ప్రీమియం. సో చూద్దాం ఎలా ఉంటుందని. ఐఎమ్ ఎక్సైటెడ్. ఫ్రెండ్స్ మన వందే భారత్ ప్రీమియం ట్రైన్ వచ్చేసింది. ఇది 3rd జనరేషన్ వందే భారత్. అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్, 3rd జనరేషన్. సో దీనికి స్పెషాలిటీ ఏంటంటే 20 కోచెస్ ఉంటాయి. లాంగెస్ట్ అనుకోండి. సో 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉన్నాయి దీంట్లో. సో జనరల్గా ఒకటే ఉంటుంది, దీనికి 2 ఉన్నాయి. సో 8 కార్స్ చూసుంటారు, 16 చూసుంటారు. ఇది 20 కోచ్ ఉంటాయి దీంట్లో. కోచింగ్ కాదు, సారీ. 758 కిలోమీటర్లు మొత్తం. సో 8 గంటల్లో కవర్ చేసేస్తుంది అని ఉంది. కానీ చేస్తుందా అన్నది సెకండ్ క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు చేస్తుంది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్లో సిగ్నల్ ప్రయారిటీలో నెంబర్ 1 ఉన్నది వందే భారత్ ఒకటే. సో రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందని. వందే భారత్ లోకో పైలట్ ప్రేయర్ చేస్తున్నారండి లోపల. డోర్స్ ఆర్ యెట్ టు ఓపెన్. C478.
ఫ్రెండ్స్ షార్ప్ 3 o'clock డోర్స్ క్లోజ్ అయిపోయాయి. క్లోజ్ చేసేది వీడియో తీయలేదు, ఓపెన్ అయ్యేది వీడియో తీయలేదు. నమశివాయ. సో ప్రస్తుతానికి అయితే ట్రైన్ ఇలా ఉంది, బాగానే ఉంది. ఎవరో ఒక ఆయన బాత్రూంలో ఫోన్ మర్చిపోయాడు, టీసీకి ఇన్ఫార్మ్ చేశాను, ఆయన వచ్చి తీసుకున్నాడు, మనకు అప్రిషియేషన్ ఇచ్చాడు. నా భయం ఏంటంటే ఏ బాంబు పెట్టారేమో భయం. షార్ప్ 3 o'clock, షార్ప్ 3 వందే భారత్. कहाँ पर है भैया? मैं मिलवा दीजिए. ఫ్రెండ్స్, వారణాసిలో స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ప్రయాగ్రాజ్, దాని తర్వాత కాన్పూర్ సెంట్రల్, దాని తర్వాత ఢిల్లీ. సో 750 కిలోమీటర్లకి 2 స్టాప్లు, ప్రయాగ్రాజ్, కాన్పూర్. సీట్ నెంబర్ 78 చివరిన చచ్చింది, ఆఖరినే బాత్రూమ్ పక్కన. ఎప్పుడు నా బతుకంతా బాత్రూమ్ పక్కనే వస్తాయి అన్నీ. చూడండి. मुझे ये लग रहा था पहले आज मतलब आज पहुँचोगे आप लोग, अब मुझे कल रात में देखा. శాండ్విచ్ ఒకటి ఇచ్చారండి, కచోరీ ఒకటి ఇచ్చారు, అది సాస్, అది బీ న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ అంట, క్యారమెల్ పాప్కార్న్ ఒకటి ఇచ్చారు, మసాలా చాయ్ ఇన్స్టంట్ మిక్స్ ఒకటి ఇచ్చారు, ఈవినింగ్ స్నాక్స్. కుంభమేళా అరేంజ్మెంట్స్.
ఫ్రెండ్స్, ఫస్ట్ స్టాప్ ప్రయాగరాజ్. బయటికి వెళ్ళడం కుదరదు, డోర్ మూసిపోయిందంటే నమశివాయ. సో ఎమర్జెన్సీ అయితే లోకో పైలట్తో మాట్లాడడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఏ ఎమర్జెన్సీ లేదు, ఊరినే మాట్లాడతాను అనే అలాంటి పనులు చేస్తే ఫైన్లు వేస్తారు. అది కూడా రాసి ఉంది కదా. సీసీటీవీ కెమెరా, సీసీటీవీ కెమెరా, సెక్యూరిటీ. 125 కిలోమీటర్లు గంటన్నరలో వస్తుందండి. అంటే రైల్వేస్ వల్ల అవుతుంది స్పీడ్గా వెళ్ళడం. జస్ట్ దట్ ఆ ప్రయారిటీ మ్యాటర్స్ అంతే. ఈ ట్రైన్కి ఆప్షన్స్ ఇచ్చారు ఎందుకంటే రేట్ కాబట్టి. అండ్ నార్మల్ ట్రైన్ కూడా వెళ్ళొచ్చు కానీ వెళ్ళట్లేదు. ఎందుకంటే రేట్ ఎక్కువ దీనికి. సో 125 కిలోమీటర్లు గంటన్నర అంటే గ్రేట్ అనే చెప్పాలి. అంత స్పీడ్గా వెళ్తుంది బండి. కాన్పూర్ సెంట్రల్. కాన్పూర్ సెంట్రల్ ఒక 10 మినిట్స్ డిలే అండి. అదేదో కావాలని డిలే చేసినట్టు అనిపించింది నాకు. అంటే అవుటర్లో స్లో చేసి మళ్ళీ స్పీడ్ అయ్యి స్లో అయ్యి అలాగా మొత్తానికి అయితే వచ్చింది. 194 కిలోమీటర్స్ 2 అవర్స్లో తీసుకొచ్చారండి. 194 అంటే దగ్గర దగ్గర 200 కిలోమీటర్లు 2 గంటల్లో వచ్చేసింది ప్రయాగరాజ్ నుంచి కాన్పూర్ సెంట్రల్ దాకా. ఈవినింగ్ స్నాక్స్ గురించి చెప్పాలండి. కచోడి లాంటిది ఒకటి ఇచ్చాడు. ఎక్తు అలా ఉంది. దాన్ని నేను కరిచాక నాకు దవడలో నొప్పులు మొదలు పెట్టాయి రావడం. నెక్స్ట్ సాస్ ఒకటి ఇవ్వలేదు నాకు, నేను వెళ్ళి తీసుకొచ్చాను. దాని తర్వాత బ్రెడ్ది చల్లగా ఉంది. ఎక్తు అలా ఉంది. మొత్తానికి బిగ్ నో అలా ఉంది. దాని తర్వాత ఇంకేముంది, ఆ జ్యూస్, అయ్యో దేవుడా అదేం జ్యూస్ రా నాయన అలా అనిపించింది. జస్ట్ ఒక సిప్ అలా తాగే వెంటనే అలా పెట్టేశాను. ఏమీ బాగోలేదండి. వర్స్ట్, డెడ్ వర్స్ట్. మన సైడ్ జింజర్ టీ ఇస్తాడు, ఆ ఇన్స్టెంట్ మిక్స్. ఇక్కడ మసాలా టీ ఇచ్చాడు. ఛీ అని అనిపించింది నాకు. ఫ్రెండ్స్, కాన్పూర్ టు న్యూఢిల్లీ 1 కాదు 2 కాదు 3 కాదు 440 కిలోమీటర్లు నాన్ స్టాప్. సో అంటే అఫీషియల్లీ నాన్ స్టాప్, అన్అఫీషియల్గా ఏదైనా అవ్వచ్చు. సో నేను ఎప్పుడు ఇంతలా ట్రావెల్ చేసింది లేదు నాన్ స్టాప్ ట్రైన్స్లో. సో ఇప్పుడే ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేస్తున్నాను నాన్ స్టాప్. 440 కిలోమీటర్లు నాన్ స్టాప్ అండి, కాన్పూర్ టు న్యూఢిల్లీ.
ఫ్రెండ్స్, కాన్పూర్లో ఎక్కిన వాళ్ళకి చూసారు ఏమి ఇచ్చారు స్నాక్స్. యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు, దాంట్లో 2 బిస్కెట్లు ఉన్నాయి. నెక్స్ట్ వేడి నీళ్ళు ఇచ్చారు, మళ్ళీ టీ కిట్ ఇచ్చారు, టీ పొడి, పంచదార, పాలు పౌడర్ కలుపుకొని ఇచ్చేలాగా. కాఫీ కావాలంటే వీళ్ళు అడిగారు, సో కాఫీ ఇచ్చారు, కాఫీ పొడి ఇచ్చారు ప్యాకెట్ ఒకటి. సో అది ఫ్రెండ్స్, లేట్గా ఎక్కితే స్నాక్స్ కొంచెం తగ్గుతాయి. ఆ దిక్మాల స్నాక్స్ అన్నా కూడా ఇది చాలా నయ్యం. ఫ్రెండ్స్, డిన్నర్ అయింది. పప్పు, చపాతీ, చికెన్ గ్రేవీ, రైసు, పెరుగు, కొంచెం ఆవకాయ పచ్చడి లాంటిది ఒకటి ఇచ్చారు. సో అయితే సూపర్ డూపర్ అని చెప్పనండి, మామూలుగానే ఉంది, మరీ అంత అయితే బాగోలేదు. జస్ట్ ఊరికే పేరుకి కడుపు నిండిందా అంటే నిండింది, లేదంటే లేదు, అలాగే ఉంది. సో ట్రైన్లో అలాగే ఏడుస్తాయి అన్నీ. యావరేజ్ అనే చెప్తా అండి, సూపర్ ఏం కాదు. ఢిల్లీకి ఇంకా 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇంకా అరగంట ఉంది రైట్ టైంకి, కానీ వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను, చూద్దాం. ఫ్రెండ్స్, న్యూఢిల్లీలో దిగిపోయాము. టైం 11:20, 20 నిమిషాలు డిలే అయ్యింది. అది సిగ్నలింగ్ ఇష్యూస్ అనుకుంటా, ఎందుకంటే స్లోగా వచ్చింది. కాన్పూర్ సెంట్రల్లో దాటిన తర్వాత గాజియాబాద్లో ఆగిందండి. 420+ కిలోమీటర్స్ నాన్ స్టాప్గా వచ్చింది. లాస్ట్ ఈ 20 కిలోమీటర్లు ఆగాగా వచ్చింది. సిగ్నలింగ్ ఇష్యూస్ మేబీ. సో ఫుడ్ అంతా యావరేజ్ అండి. సో రేటింగ్ ప్రకారం వస్తే ఒక 3.5 ఇవ్వచ్చు 5కి, అండ్ 10కి అయితే ఒక 7 ఇవ్వచ్చు అండి. స్పీడ్కి ఇవ్వచ్చు రేటింగ్, అంతే. ఫుడ్ వేస్ట్, కూర్చొని కాళ్ళ నొప్పులు వచ్చాయి. దీనికన్నా బెస్ట్ ఏంటంటే వారణాసిలో మీరు సెకండ్ ఏసీ ఏదైనా ట్రైన్ బుక్ చేసుకుని అక్కడే తినేసి మనశ్శాంతిగా సుఖంగా రావచ్చు ఢిల్లీకి, అది బెస్ట్. ఇలా కూర్చుని రావడం వందే భారత్ నేనైతే రికమెండ్ చేయను, ఆపై మీ ఇష్టం. సో బ్లాగ్ దీంతో ఆపేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అండ్ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్ ఫ్రమ్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ.